సంచలనాల చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చివరి చిత్రం వంగవీటి సినిమా కథా చర్చల కోసం విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. 3 దశాబ్దాల క్రితం విజయవాడలో జరిగిన పరిణామాలను తెరకెక్కిస్తున్న వర్మ ఆ సినిమాకు సంబంధించి వంగవీటి రంగ, దేవినేని నెహ్రూ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు విజయవాడ వచ్చారు. సినిమాను వ్యతిరేకిస్తున్న కొందరు వర్మను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు విమానాశ్రయం, వర్మ బస చేసే హోటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ వచ్చింది వంగవీటి సినిమాకి సంబంధించిన కొంతమందిని అప్పట్లో ఆ ఇన్సిడెంట్లో కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి బాగా పరిచయం ఉన్న చాలామందిని కలిసి మాట్లాడడానికి వచ్చాను. బాంబే నుంచి నేను వాళ్ళందరితో మాట్లాడి ఒక్కొక్కరితో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరన్నది, వాళ్ళు ఏ పర్టికులర్ అంశం మీద నేను వాళ్ళతో మాట్లాడతాను అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఆ విషయం అది కేవలం సినిమాలో చూస్తారు. ఆ మీటింగ్స్ కోసం నేను వచ్చాను ప్రత్యేకంగా. అంటే అప్పుడు జరిగిన ఘటనలు కానీ, మర్డర్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి దారితీసిన కొన్ని పరిస్థితులు, ఇంటర్నల్ రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి, కొన్ని కీలకమైన వ్యక్తులు కలవడానికి నేను వచ్చాను ఇక్కడ.